హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మా బోట్ నెక్ డిజైన్ది ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ ఎలా అనేది చూద్దాము. నేను హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ హైట్ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నేను బాడీ కొలతలతోనే తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుల కోసం వదిలేసి 6 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. కిందేమో హెమ్మింగ్ పట్టీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను. ఇది 30 సైజ్ బ్లౌజ్ అని 2.5 సంక డౌన్కి మార్కింగ్ చేసేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి 8 ఇంచెస్ వచ్చింది. హామ్ రోల్ సైజ్ వచ్చేసి మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ కాడి నుంచి చివరికి ఒక హాఫ్లోకి మార్కింగ్ చేసుకుని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము. ఇది 8వ నెంబర్ వచ్చింది కాబట్టి దీనికి 1.5 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది ఈ స్కేల్ పెట్టుకున్నాం కదా, ఈ స్కేల్తో మనం ఇలా మార్కింగ్ ఒక సైడ్ ఇట్లు నెక్స్ట్ మళ్ళీ ఇట్లా తిప్పుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుందాం. దీనికి లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ వచ్చేసి మనం 8 ఇంచుల కాడ తీసుకున్నాం కదా, హామ్ రోల్ సైజ్ వచ్చి 8 ఇంచుల కాడ నుంచి ఒక 1 ఇంచ్ ముందుకు మార్కింగ్ చేసుకొని ఇట్లా కనుక మనం మార్కింగ్ చేసుకుని డ్రా అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ముడతలు రాకోకుండా సంక దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను దీన్ని అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. కింద టైట్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. దాని 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుని నేనైతే పక్కన జాయింట్ పడుతుందండి. ఆ జాయింట్ వచ్చేసి నేను ఇదిగో క్లాత్ను కూడా స్ట్రైట్గా కట్ చేసుకుని జాయింట్ తర్వాత నేను జాయింట్ చేసుకుంటాను. వాటికి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇది లోత్ అనేది తీసుకుంటున్నాం కదా, మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో దానికి తగ్గట్టు మార్కింగ్ కూడా నీట్గా చేసేసుకుని చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఫస్ట్ చేసుకుని ఖర్చు కోసం నేను ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఫస్ట్ బ్లౌజ్ ఇది బ్యాక్ లెంత్ వచ్చేసి నాకు 13.5 వచ్చింది. 13.5కి ఒక మార్కింగ్ చేసుకుని అదే 13.5 ఈ చివరికి కూడా ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని పైన ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి 30 సైజు బ్లౌజు. దీనికి 30 సైజుని 4 భాగాలుగా తీసుకుంటే 7.5 వచ్చింది నాకు. ఆ 7.5కి ఒక మార్కింగ్ చేసేసుకుని ఒక 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నా. అదే కొలత నేను పైన కూడా ఒక మార్కింగ్ చేసేసుకుని షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్లో మనం హాఫ్ తీసుకోవాలి. 7.5కి నేను కింద కూడా ఒక 7.5కి మార్కింగ్ చేసేసుకుని పొడవు వచ్చేసి మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 7.5కి మార్కింగ్ చేసేసుకున్నాను. నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుని నేను ఇటు సైడ్ కూడా ఒక లైన్ గీసేసుకున్నాను. చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 35 వచ్చింది. వీళ్ళది చెస్ట్ వచ్చేసి 35లో 4 భాగాలు తీసుకుని నాకు 8.5 మీద 2 పాయింట్స్ వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం. బోట్ నెక్ బ్లౌజులకి అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి మనం. అలా యాడ్ చేసుకుని నేను ఒక మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేశాను. నెక్ విత్ వచ్చేసి 3.5కి పెట్టుకున్నాను నేను. 3.5 మిగతాది 4 ఇంచెస్ నెక్ కోసం పెట్టుకున్నాను. వీళ్ళకి 3 ఇంచెస్ కొంచెం షోల్డర్ పెద్దగానే ఉండాలన్నారని 3 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. కిందకు వచ్చేసి నేను 3 ఇంచెస్ ఖర్చుని వదిలేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక రౌండ్ అనేది ఇచ్చేసాను. దీనికి స్కేల్ సాయంతో రౌండ్ అనేది చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చేసి కింద నేను 4 ఇంచెస్ కాజా ఉక్సుల కోసం అని చెప్పి వదిలి మిగతాది నేను నెక్ కోసం పెట్టేస్తున్నాను. 10.5 హైట్లో వచ్చి నేను మొత్తం 2 నెక్స్ అనేది డ్రా చేస్తున్నాను. దీనికి ఈ నెక్ అనేది షేప్ ఇద్దామని చెప్పి నేను ఇట్లా గీసుకున్నాను. బకరం క్లాత్తో ఇద్దామని నేను నెక్ అయితే నేనేం కట్ చేయట్లేదండి. హామ్ రోల్ వచ్చేసి మనకి ఇంత అంత కొలత ఏమి ఉండదు, నార్మల్గా గీసి ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సంగ దగ్గరికి వచ్చేసి ముడతలు రాకోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఏ బోట్ నెక్ ఏ నెక్కైనా సరే మనం ఇలా ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు చూడండి హామ్ రోల్ సైజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా 8 ఇంచెస్ వచ్చేసింది నాకు. ఇప్పుడు రెండింటికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని నీట్గా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూసారు కదా, నెక్ కూడా మనం క్రాస్గా ఎట్లా డ్రా చేసుకున్నాం సేమ్ అలాగే కటింగ్ అనేది కూడా నీట్గా చేసేసుకోవాలి.
నేను ఇది బ్యాక్ హుక్స్ కదండి, అది నేనైనా కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటాను స్టిచ్ చేసేటప్పుడు, దానికోసమని నేను కటింగ్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ సైడే మన సైడ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పీస్ అంతా నేను కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సరే కదా, బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను అలాగే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇట్లా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకుని మనం సంగ లోతు తీసుకోవాలి కదా, దానికి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుని ఒక 1/2 ఇంచ్ మాత్రం నేను లోతు తీసేసుకున్నాను. తీసుకుని నెక్ డ్రా చేసుకునే ముందు మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. నేనైతే ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. 3.5కి ఇటు సైడ్ వచ్చేసి 1.5 పెట్టుకున్నాను. 3.5కి అటు సైడ్ ఒక చెస్ట్ మిడిల్ మార్క్ వచ్చేసి నేను 10 ఇంచెస్కి పెట్టుకున్నాను. 10 ఇంచెస్ కాడి నుంచి మన కిందకు ఒక లైన్ అయితే లైన్ గీసుకుని అటు సైడ్ నుంచి మనం 3.5 తీసుకున్నాం కదా, పైన వచ్చేసి ఒక 3 కంటే 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఈ మార్కింగ్స్ అన్నిటిని మనం ఒక లైన్ గీసేసుకుని ఎటు చూస్తున్నారు కదా షేప్ రావడం కోసం నేను అక్కడి నుంచి మిడిల్లో ఒక మార్కింగ్ చేసి మిడిల్ నుంచి మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేశాను. నేను అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసి మనం ఈ షేప్ అనేది ఇచ్చేస్తాం. ఇటు వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఇది కటింగ్ అనేది నేను తర్వాత చేస్తానండి. నేను ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాతే నేను ఆ డాట్స్ అనేది కటింగ్ చేస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్ వరకు నేను ఖర్చుల కోసం వదిలేసి 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. నేను 5 ఇంచెస్కి నేను నెక్ డ్రా చేస్తాను. ఫ్రంట్ వచ్చేసి మోడల్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. దానికి నేను బక్రం క్లాత్ యూజ్ చేసి దాంతోనే నేను స్టిచ్ చేస్తాను. సిల్క్ క్లాత్ కదా, అసలు ఎంత కుట్టినా మనం సిల్క్ జారిపోతూ ఉంటుంది, దాన్ని బట్టి నేను స్టిచ్ చేస్తాను. నేను బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నీట్గా మనం కటింగ్ చేసుకుని, నేను ఇక్కడ చెప్తూ మర్చిపోయానండి, మనం ఇక్కడ డాట్స్ కోసం మనం కటింగ్ అవుతాం కదా, దానికోసం ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, దీనికి 1.5 2 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది మనకి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టక్స్ అనేది పెట్టేసుకుని నేను మిడిల్లో ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకుని క్రాస్గా షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. నేను మనకి కింద పట్టకుండా పట్టేసినట్టు లేకుండా ఉండడం కోసమని నేను ఈ షేప్ అనేది 1 ఇంచ్ హైట్లో మార్కింగ్ చేసేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ను కూడా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.